ముఖ్యంగా ఈ రోజు అందరూ విషెస్ చెప్తున్నారు నా బర్త్డే కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. నేను తీస్తా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. సో దిస్ ఈస్ ఇద్దరికి అంత ఓవరాక్షన్ వద్దు. ఇందాక తిట్టే ఉన్నావు. ఓవరాక్షన్ 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 ఇట్ అంటున్నావు ఏంట్రా ఓవరాక్షన్. హ్యాపీ బర్త్డే టు యు. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. కాస్త కుస్తో అందంగా ఉంటాయని చెప్పి బాగా సరే అవన్నీ ఎందుకు పక్క నల్ల తాడు మంచిదని చెప్పేసి ఇచ్చాడు. సో అది కూడా నా మీద నీకున్న నమ్మకానికి నాకు మాటలు రావట్లేదురా. సో నేను సాధారణంగా అందరు నవ్విస్తుంటాను కాబట్టి నాకు ఇది ఇచ్చావు కాదు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గొర్రెనా? సరే కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీక్రెట్ కిస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్లాగ్ ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది నాకు ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు అందరూ విషెస్ చెప్తున్నారు నా బర్త్డే కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. అండ్ యాక్చువల్ గా నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, యాక్చువల్ గా రేపు నా బర్త్డే, అంటే July 1st నా బర్త్డే. బట్ June 30th ఏ రోజు అయితే ఈ రోజు ఉందో, సో ఆ రోజు నాకు లైక్ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ ఈవెంట్ షూట్ చేసుకొని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటే నా ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి అర్జెంట్ గా నువ్వు చెప్పిన ప్లేస్ కి రా అంటే అక్కడికి వచ్చానమాట. సో అది ఎక్కడో కాదు, మన మాదాపూర్ లోనే మినిస్ట్రీ ఆఫ్ కాఫీ అఫేర్స్ అనే కెఫే మా ఫ్రెండ్ ఇది. సో అక్కడే అందరూ గ్యాదర్ అవుతున్నారు. అక్కడికి వచ్చేసి వాళ్ళ కేక్ కటింగ్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పారు. సో ఈ రోజు మరి బర్త్డే సెలబ్రేషన్స్ అది కూడా ఫ్రెండ్స్ తో అంటే మీ అందరికి ప్రత్యేకంగా చెప్పగలదు. సో ఖచ్చితంగా రావాలి, లేకపోతే మామూలుగా ఉండదు మనతోటి. సో వచ్చేసాను అనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు లోపల వాళ్ళందరూ వెయిటింగ్. సో అక్కడికి వెళ్ళి మిగతా బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. అండ్ ఇప్పటిదాకా విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత విషెస్ చెప్పే వాళ్ళకి కూడా తర్వాత థ్యాంక్స్ చెప్తాను. సో స్టే ట్యూన్డ్. సో ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసాను అనమాట. మొత్తం ఫ్రెండ్స్ అందరూ లోపల వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు బ్యాక్ కెమెరాతో చూపిస్తా. నేను తీస్తా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. సో నా బర్త్డేకి నేను కూడా ఎక్కువ హడావుడి చేయట్లేదు, వీళ్ళందరూ ఎందుకో చాలా హడావుడి చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ అందరూ మీకు తెలిసిన ఫేసెస్ ఉన్నారనమాట. నేను ఫస్ట్, ఈడు ఇంకా తెలియదు, తర్వాత మాడతాను తాగు. ఈడు తెలుసు మహేంద్ర గారు. సో ఇంత కెఫే మావాడిది అని చెప్పా కదా, మనోడే అనమాట. ఇంకో పార్ట్నర్ ఉన్నాడు, తర్వాత చెప్పిద్దాం. సో దిస్ ఈస్ ఇద్దరికి అంత ఓవరాక్షన్ వద్దు. ఇందాక తిట్టే ఉన్నావు కదా. ఓవరాక్షన్ 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 ఇట్ అంటున్నావు ఏంట్రా ఓవరాక్షన్. ఇది ప్రసన్న, ఇది పెద్ద ప్రసన్న, ఆయనకాది చిన్న ప్రసన్న. ఇటు ఇటు ఆయనకాల ఆయనకాల టోపీ గుండు బాస్ తెలుసు తరుణ్ గారు ఆల్రెడీ. దిస్ ఈస్ మిథున్ బ్రో. ఈ వెనకాల ఇద్దరు ఆల్రెడీ వైజాగ్ లో చూసారు మీరు, దేవి అన్న అండ్ అభిషేక్. సో ఆఖరికి సెలబ్రేషన్స్ కి వచ్చాను అనమాట. ఇప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. స్టే ట్యూన్. హ్యాపీ బర్త్డే. అది నీకు తప్పే వినిపించట్లేదురా. ఓకే, హ్యాపీ బర్త్డే టు యు. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. హ్యాపీ బర్త్డే. మీరు పాడకూడదు. ఒక్కొక్కరు రండి ప్లీజ్.
అందరికి పెట్టాడు పండు లాస్ట్ నీకు పెడుతున్నాడు అదే చెప్పు. ఫోన్ పట్టుకుని కాదు పిలవాలి. సరే సరే అది ఎవరు తీసుకురు చెప్పు ఎవరు తీసుకురు ఎవరు తీసుకురు చెప్పు నువ్వే ఇట్లా థ్యాంక్ యూ సో మచ్. నీకు నువ్వు ఇవి కదా ఎందుకు పక్కన లేని వాళ్ళ గురించి సరే అదెవరు తెచ్చారు చెప్పు మళ్ళీ నాగా ఫాన్ అదెవరు తెచ్చారు చెప్పు సూపర్ డ్రైవర్ కాదు ఎవరు తెచ్చిరో చెప్పు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఒకటి తినేవి కానీ సో ఇందాక నేను బ్లాగ్ స్టార్టింగ్ లో చెప్పినట్టుగా మినిస్టర్ ఆఫ్ కాఫీ రైస్ ఏదైతే ఇప్పుడు మేము ఉన్నామో ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యాము. సో ఎవరైనా మాదాపూర్ 100 feet రోడ్ లో ఉన్న మినిస్టర్ ఆఫ్ కాఫీ రైస్ వస్తే అసలు రావద్దు. వస్తారు ఖచ్చితంగా వస్తారు. సో బేసిక్ గా కెఫే అయితే చాలా బాగుంటుంది అండ్ అలాగే ఫుడ్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో మనోడిని ఇక్కడ చూసిన తర్వాత మనోడికి మీరు ఖచ్చితంగా మీరు వచ్చి మీట్ అయితే కనుక మంచి ఫుడ్ సజెస్ట్ చేస్తారు అండ్ అలాగే బిల్లో డిస్కౌంట్ అడగద్దు. ప్రైస్ తక్కువ ఉంటుంది. సో డిస్కౌంట్ అడగవస్తుంది. సో ఎవరైనా ఖచ్చితంగా డిస్కౌంట్ ఫన్ ఉంటుంది సరే కేక్ మాట్లాడుకోండి. చేయి మోహన్ దాచుకుంటారు మీరు మళ్ళీ నువ్వు science అయితే ఎట్లా రా? ఉన్నలు కూడా పోతున్నాం మేమేస్తున్నాం. సో అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ మా వాళ్ళందరూ గిఫ్ట్స్ ప్లాన్ చేశారు. సో ఆ గిఫ్ట్స్ ఏంటని ఓపెన్ చేశారు. కేక్ ఇచ్చేరా? స్టేట్ యూన్. పుట్టినరోజు వేడుకకి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీకర్ కృష్ణ అనే నేను. ఈ రోజు నా వయసుకి సంబంధించినంత వరకు గిఫ్ట్ ప్లాన్ చేశారు అనమాట మా ఫ్రెండ్స్. సో ఓపెన్ చేసుకుని పడితే చెప్తా. ఇంటర్వ్యూ ఎవరు తీసుకోవట్లేదు. నేనే ఇంటర్వ్యూ నేనే గెస్ట్ ఇక్కడ. సిగ్గు లేకుండా నేనే చెప్పుకుంటాను. బాగాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? సో వయసు మొత్తానికి 28 సంవత్సరాలు వచ్చాయన్నమాట. గిఫ్ట్లు ఎన్నో లెక్క పెట్టండి, దాన్ని బట్టి మీకే అర్థం. వెనకాల కూడా కౌంట్ అవుతాయి. కాదు, రెండు పక్కకు నొక్కేసావు కదా. నా బర్త్డే సెలబ్రేషన్ మీ ఆడవండి. రెండు పక్కకు నొక్కేసావు సరే ఓకే, కదా. లైన్ లైన్ చైర్ మీద ఉంటారా? నేను లైన్ లో ఓకే. ఏం చేసినా స్టార్టింగ్ చిన్నదాని నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అంటే జీవితంలో చిన్నప్పటి నుంచి ఎదుగుతూ వస్తాం కాబట్టి చిన్న గిఫ్ట్ తో స్టార్ట్ చేస్తున్నాం. మిస్టర్ నాగా అరేంజ్ మీ యొక్క సిజర్స్ ఒకటి. అదే చిరిగిపోతే సో ఈజీ. అలారం డైలీ మార్నింగ్ టైం కి లేచి షూట్ పోవాలి, పైసలు సంపాదించాలి. అరే ఇక్కడ పెట్టారు ఓపెన్ చేసి తర్వాత తీసుకుంటానండి. ఇది పని చేస్తా అంటే పని చేస్తా. ఓకే, చాలా క్యూట్ గా ఉంది క్లాక్. నేను చూపి పక్కన ఒకసారి చూపిస్తున్నారా? హైట్ చేసింది. ఓకే. అలాంటి కట్ చేసి కూడా సో పర్సనల్ గ్రూమింగ్ కిట్ అంతా కూడా ఇందులో చిన్నగా పోర్టబుల్ సైజ్ లో నెయిల్ కట్టర్, సిజర్స్ ఇవన్నీ ఏమైనా చిన్న చిన్న ఏమైనా చేసుకోవడానికి పెట్టారు అనమాట. థర్డ్ గిఫ్ట్. ఓకే, సో బేసిక్ గా నేను బయటకి ఎక్కడికైనా వస్తే కార్ కీస్ ఇవన్నీ కూడా ప్యాంట్ ఏదైతే రింగ్స్ ఉంటాయో బెల్ట్ పెట్టుకున్న రింగ్స్ దానికి తగిలించుకోవడం అలవాటు అనమాట. సో సంవత్సరాల పాటు ఒకటే వాడుతున్నా అని ఇంక ఇది లాస్ట్ కి ఇది ఇచ్చాడు మావాడు. కార్ కీస్ ఏ కీస్ అయినా పెట్టుకోవచ్చు. Yeah. Apple సిరీస్ 8 ఏదైతే వాడుతున్నానో సో దానికి సంబంధించిన వాచ్ స్ట్రాప్స్ అన్నమాట. ఎందుకు చెప్పు, కొల్లపడి నుంచి ఒకటే వాడుతున్నాను. సో ఇప్పటికైనా మార్చమని ఇచ్చాడు అనమాట. ఎలా చింపేస్తున్నావు? బొట్లు
నేను యాక్చువల్ గా రీసెంట్ గా స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు అఫీషియల్ గా చెప్తున్నాను, ముందు తర్వాత చెప్పబోతున్నాను. సో ఆ స్క్రిప్ట్ రైటింగ్స్ కోసం అని చెప్పి ఈ ఇంక్ పెన్ ఏదైతే ఉందో అది గిఫ్ట్ ఇచ్చాడు. సో రైటింగ్స్ ఇంకొంచెం బాగా రాయడం కోసం రబ్బర్ పెన్ కాస్త కూస్తో అందంగా ఉంటాయని చెప్పి బాగా సో దిష్టి బాగా తగులుతూ ఉంటుందని చెప్పేసి, అంటే బేసిక్గా నేను ఆన్ స్క్రీన్ అండ్ అలాగే బయట పబ్లిక్ లో ఎక్కువ తిరగడం వల్ల, ఎక్కువగా ఎక్స్పోజ్ అవడం వల్ల, నేను బేసిక్గా నా ఫేస్ ఎక్కువ ఎక్స్పోజ్ అవడం వల్ల జనాల్లోకి కొంచెం ఎక్స్పోజ్ చేయడం వల్లే ఫేస్ ఎక్స్పోజ్ అవడం అన్నాను అని. సరే అవన్నీ ఎందుకు పక్క నల్ల తాడు మంచిదని చెప్పేసి ఇచ్చాడు. సో అది కూడా నా మీద నీకున్న నమ్మకానికి నాకు మాటలు రావట్లేదురా. నెక్స్ట్ గిఫ్ట్ 10 రూపాయలు కొట్టి 10 రూపాయలు కొట్టి చాక్లెట్ కాదు, అవి పెట్స్. పెట్స్. సో బేసిక్ గా ఏ ఈవెంట్ కి వెళ్ళినా, నైట్ టైం ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కొంచెం నా మొహం కాపాడుకోవడానికి, డార్క్ సర్కిల్స్ కాపాడుకోవడానికి, సారీ చెప్తున్నా, ఓకే, ఎవరికి తెలియకుండా ట్రాన్స్పరెంట్ స్పెట్స్ వాడతాను అనమాట. అందులో కొంచెం డిఫరెంట్ గా పక్కెళ్ళి ఆడుతాం. సో చాలా అంటే చాలా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఐ లవ్డ్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ వన్. ఇదేంటి చాలా సాఫ్ట్. సో దేనికంటే సాధారణంగా నాకు నిద్ర ఎక్కువ లేక బాగా ఇబ్బంది పడుతుంటా అని చెప్పేసి షూట్ లోకి ఉపయోగపడుతుంది. సో నైట్ టైం ఎక్కువ నిద్ర ఉండదు కాబట్టి, అంటే షూటింగ్స్ లేట్ గా అవడం ఇవన్నీ ఇబ్బంది ఉంటాయి కాబట్టి, షూట్ లొకేషన్ ఎప్పుడైనా పడుకోవాలనిపిస్తే సో ఈ ఐ మాస్క్ వాడుతూ చక్కగా చీకట్లో పడుకోవడానికి అన్నమాట. ఓకే, సో బ్లూటూత్ స్పీకర్. ఇప్పుడు దాకా నా దగ్గర అక్కడ కూడా బ్లూటూత్ స్పీకర్ లేదు. సో ఇదనమాట. సో మా చిన్న కృష్ణ ఇక్కడ నా కోసం హెల్ప్ చేస్తుంది గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేయడానికి. అంటే బర్త్డే నాదే, కాకపోతే హెల్ప్ చేస్తుంది గిఫ్ట్స్ కోసం. సో దిస్ ఈస్ డ్రీమ్ క్యాచర్. కళల్ని అట్రాక్ట్ చేసుకోవడం అనమాట, అంతేనా కాదా? ఓకే, సో డ్రీమ్ క్యాచర్ నా కళలు నిజం అవడం కోసం ఇది ఒకటి అనమాట. సో ప్రత్యేకంగా చెప్పాలంటే నేను ఫోన్ కొన్న దగ్గర నుంచి ఒకటే ఫోన్ కేసు వాడతాను అనమాట. సో అలాంటి ఫోన్ కేసు ఒకటే వాడకుండా, కాన్స్టెంట్ గా వాడకుండా, రిపీట్ చేస్తూ కొత్త కూడా ట్రై చేయాలని చెప్పి ఇది గిఫ్ట్ ఇచ్చాడు. ఇది వేస్తా ఖచ్చితంగా. సో లాఫింగ్ బుద్ధ చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాడు మా బుద్ధుడు. బడ్ చేసుకుని వాళ్ళు క్యూట్ ఉన్నాడు. సో నేను సాధారణంగా అందరు నవ్విస్తుంటాను కాబట్టి నాకు ఇది ఇచ్చావు కాదా? ఓకే ఓకే కూల్ అది. సో నాకంతా మంచిగా జరగాలని చెప్పేసి ఇచ్చాడనమాట. నైస్. సో సో ఒక మంచి బెల్ట్ అండ్ అలాగే దాంతో పాటు ఒక మంచి వాలెట్. నైస్. కార్ ఎక్కడ వదిలేసుకోవాలి, కార్ లోనే ఉంది. ఒకటే వాలెట్ జీవితకాలం వాడుతుంది కాబట్టి కూల్ రాకి. సో ఇంట్లో బేసిక్ గా మంచి సువాసన సుగంధాలు వెదజల్లాలని చెప్పేసి సెంటెడ్ క్యాండిల్స్ ఇచ్చారనమాట. ఇదేంటిది కాఫీ మొక్క. ఓకే, సో కనిపిస్తుంది కదా, ఆ బ్రాండ్ అన్ని కవర్ చేసేస్తున్నాం. ఓన్లీ కప్ మాత్రం చూడండి అన్ని కనిపిస్తుంది. అదుగు పైన ఓకే, సో కాఫీ కప్. నేను షూట్ లొకేషన్స్ లో బ్లాక్ కాఫీ, నార్మల్ కాఫీ, గ్రీన్ టీ, ఆర్టీ టీ అన్ని వేసేస్తాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బ్లాక్ కాఫీ. చిన్నప్పుడు రిబ్బన్ ఓకే, సో పెన్ చేక పుస్తకం కూడా ఇవ్వాలి కాబట్టి నా స్క్రిప్ట్ రైటింగ్స్ అన్ని ఇందులో రాసుకోవడానికి ఒక పుస్తకం కూడా ఇచ్చారనమాట. నైస్ ఇచ్చారు. ఓకే, దిస్ ఇస్ అ షర్ట్. షర్టే కదా, ఏదో ప్రింట్ ఏదో డిఫరెంట్ గా ఉంది. సో మళ్ళీ మాట్లాడుకోవాలి. గోటా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. గొర్రెనా? సరే, కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా.
గోట్ ఇట్స్ ఎ బ్రాండ్, చాలా పెద్ద బ్రాండ్. గ్రేటెస్ట్ ఆఫ్ ద ఆల్ టైమ్. గొర్రెయ్యాను. సో గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనమాట. నేను ఎప్పటికీ గ్రేట్ అని చెప్పి సింబాలిక్ గా చాలా గ్రేట్ కదా. ఏందిరా అవన్నీ? బ్రేస్లెట్, స్టడ్, చాలా అంటే చాలా బాగుంది. ఇటాలియన్ సిల్వర్ బ్రేస్లెట్, సూపర్, సో నైస్. అందుకే నేను ఈ చేతిలో పెట్టుకుని ఉంచాను. ఆల్రెడీ నా దగ్గర ఒక స్టడ్ ఉండేది, అది అభిషేక్ గారు దొబ్బేశాడు అనమాట. సో ఆ స్టడ్ తో పాటు ఒక మంచి రింగ్ కూడా ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఎక్కువగా స్ట్రెస్, యాంగ్జైటీ షూట్ లొకేషన్స్ లో ఉండడం వల్ల ఎక్కువ వస్తుంది కాబట్టి డార్క్ చాక్లెట్ అనమాట. అన్ని అందరూ దొబ్బేంట్రా. దేనికో యూజ్ అవుతుంది కానీ కింద పడి మరి చూసుకుంటున్నా. అరే బ్యాగ్ సెలెక్షన్ అవ్వదురా కలర్? కలర్ అదొకటే ఉండే. ఓహో. సో నేను బేసిక్ గా సూపర్ డ్రై లైక్ డియోడ్రెంట్స్ ఎక్కువ వాడుతూ ఉంటా. సో మొత్తం అన్ని కలిపి ప్యాకేజ్. బట్ పింకీ పౌచ్ ఒకటి మా అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరికి ఇచ్చేస్తా. మీ ఇద్దరికి కాదా? సో దిస్ ఈస్ జాక్ అండ్ జోన్స్ హ్యాట్. అద్భుతంగా ఉంది. బిల్డింగ్ లోకి వెళ్ళినప్పుడు దొరకకుండా ఉండాలని. చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి ఇప్పుడు దాకా బ్రాండెడ్ హ్యాట్స్ నేనేం బాగలేదు. సో దిస్ ఈస్ సంథింగ్ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరికి చెల్లి థ్యాంక్ యూ సో మచ్ బ్రో, హ్యాట్ తో పాటు బిల్ కూడా ఇచ్చినందుకు. సో ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా, అంటే వీడియోలో చెప్తే అసహ్యంగా ఉంది, యాక్చువల్గా తర్వాత పర్సనల్ గా చెప్తాను మా వాళ్ళందరికీ కూడా. అండ్ ఒరే అందరికీ అన్నాను రా, నువ్వు ఆపుకోరా కొంచెం. టాబ్లెట్ వేసుకునే వాళ్ళు లేదు లేదు ఇస్తా, రెండు స్టాక్ ఇస్తా. నాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పు. ఎన్ని తీసేసాను? ఓకే, స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. స్పెషల్ థ్యాంక్స్ మా చిన్న పర్సన్ నాకు గిఫ్ట్ కవర్ అన్ని కష్టపడి చింపినందుకు. అవసరం లేదా మళ్ళీ థ్యాంక్ యూ. మా అమ్మ నేనే చెప్పాలి థ్యాంక్స్. అమ్మా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ మాదాపూర్ వస్తా కాలేజ్. థ్యాంక్ యూ సో మచ్ పెద్ద ప్రసన్న. వీడియో ఎంతసేపు కష్టపడి ఓపిక్ గా చేతు స్టడీగా పట్టుకొని తీసినందుకు, మధ్య మధ్యలో నవ్వు వచ్చిన కిందకి పైకి ఫోన్ ఊపేసుకుని తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు అభిషేక్. అసలు కంటెంట్ తో వాడికి సంబంధం లేకపోయినా ఊరికి వెనక నుంచి పంచులేసి ఏదో నవ్వించగా ప్రయత్నం చేసినందుకు. కాకపోతే నవ్వు రాలేదు, ఏదో కొంచెం ట్రై చేద్దాం. కావాలంటే ఆర్ఆర్ వేసుకొని తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దేవి బ్రో, చాలా కామ్ గా ఇప్పుడు దాకా ఏం మాడకుండా సైలెంట్ గా కూర్చున్నందుకు. అండ్ ఇట్ సైడ్ థ్యాంక్ యూ సో మచ్ తరుణ్, చాలా చక్కగా. సో చాలా కష్టపడి ఇందులో ఎన్ని గిఫ్ట్లు ప్లాన్ చేశారు? 28 గిఫ్ట్స్ నువ్వే ప్లాన్ చేసావు అందరు కలిపా? ఓకే, సో క్రెడిట్ వాడు ఒకటే తీసుకోకుండా చాలా చక్కగా అందరికి సర్దినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ తరుణ్ ఈ గిఫ్ట్స్ ప్లాన్ చేసి, అండ్ తర్వాత మహేందర్ టైం వేస్ట్. నెక్స్ట్ మిథున్ బ్రో చాలా చక్కగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాను, వెయిట్ చేస్తున్నాను కానీ చెప్పను. సో నెక్స్ట్ నాగా స్పెషల్ థ్యాంక్స్. నాగాకి స్పెషల్ థ్యాంక్స్. చాలా చాలా ఎగ్జాక్ట్ చూపి భయపడతారు జనాలు. చూడటానికి బూచోడ్లా ఉన్నా చాలా చక్కగా ఈ కెఫే టేబుల్ మళ్ళీ కాపులో పట్టదు. సో చాలా చక్కగా కెఫేలో ఆర్గనైజ్ చేసుకోవడానికి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు, మంచి ఫుడ్ పెట్టారు. అంటే బిల్ వసూలు చేసేది అది వేరే విషయం. సో మంచి ఫుడ్ పెట్టాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా అక్కడ ఎవరు లేరు కదా సార్. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మాట కూడా మాట్లాడుకుని సైలెంట్ గా ఉన్నందుకు. సో దట్స్ ఆల్. బట్ ఓకే, సో అంతా తర్వాత కంటిన్యూ చేసుకున్నాను. విషెస్ చెప్పిన వాళ్ళందరికీ, అలాగే నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్న నా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడతో కంప్లీట్ చేస్తాను. సో ది నెక్స్ట్ వ్లాగ్ ఏముంటుంది అనేది మీరు కూడా చూసి వెయిట్ చేసి చూడండి. సో ఇట్ విల్ బి సంథింగ్ స్పెషల్. సో గైస్, దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. లవ్ యూ.